హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. ఈరోజు మనం సరదాగా మీ పర్సన్తో మాట్లాడదాం. ఓకే, సో మీకు అందరికీ లాస్ట్ టైం నేను చేసిన రీడింగ్ నచ్చింది కదా. సో అదేవిధంగా ఈరోజు చూద్దాము, మీ పర్సన్తో మాట్లాడడానికి ట్రై చేద్దాము. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది చూద్దాము. అలాగే నేను కొన్ని మెసేజెస్ కూడా తీస్తాను, హ్యాండ్ రిటెన్ మెసేజెస్. దాని ద్వారా చూద్దాం వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు. నేను ఇంగ్లీష్లో రాసిన మెసేజెస్ కూడా నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదని పెట్టారు కామెంట్స్. కానీ నేను ఇంగ్లీష్లో రాస్తే కూడా మళ్ళీ మీకు తెలుగులో ఇది చేసి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సో నాకు తెలిసి అది ఏ ప్రాబ్లం కాదు అనుకుంటున్నాను. ఓకే, సో ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అప్పుడు మీకు మెసేజెస్ అనేవి రెజనేట్ అవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు చూద్దాము. తర్వాత టారో కార్డ్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడదాం. ఓకేనా? ఓకే, కొన్ని మెసేజెస్ తీస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నేను ఈ షఫిల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ని ఆలోచించండి, వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ పేరుని తలుచుకోండి, లేదంటే 3 సార్లు ఇలా చిటికెలు వేయండి. ఇలా చిటికెలు వేస్తే కూడా ఆ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో చూద్దాము మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ నేను కార్డ్స్ తీస్తాను, తర్వాత మీకు చదివి చెప్తాను. చాలా చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్లీ. కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను కార్డ్స్. ఓకే, సో ఇవి మీ పర్సన్ యొక్క మెసేజెస్ అనమాట, 5D మెసేజెస్. చూద్దాం. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద సిచ్యువేషన్, ఐ నీడ్ మోర్ టైమ్. సో మీ పర్సన్కి, మీ వ్యక్తికి కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ పరిస్థితి ఎందుకు ఇలాగ వచ్చింది, అసలు ఇప్పుడు మీరిద్దరు ఉండే కనెక్షన్ కరెక్టా కాదా అని ఏదో వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చింది. సో దానికని వాళ్ళకి మోర్ టైం కావాలంట. వీఆర్ అబౌట్ టు రీయునైట్, వీఆర్ ట్విన్ ఫ్లేమ్స్. మనము ఇప్పుడు కలవబోతున్నాము, మనమిద్దరము ట్విన్ ఫ్లేమ్స్ అంటున్నారు వాళ్ళు. సూన్ ఐ విల్ కాంటాక్ట్, దెర్ ఇస్ సో మచ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐఎమ్ ఆన్ మై వే. ఓకే, వాళ్ళు మిమ్మల్ని తొందరలోనే కాంటాక్ట్ అవుతారంట. వాళ్ళు చాలా చెప్పాలనుకుంటున్నారంట మీకు. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరారంట, ఆన్ ద వే ఉన్నారంట. ఐ మే సీమ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ బట్ ఐ డూ. సో వాళ్ళు మీకు ఏమి చెప్పట్లేదు, వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ లేవు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ నాకు ఫీలింగ్స్ ఉన్నాయి నీ పట్ల అని చెప్తున్నారు వాళ్ళు. చూజ్ మీ, నాట్ ద అదర్ పర్సన్. ఐ విల్ నెవర్ బీ హ్యాపీ ఇఫ్ ఐ కాంట్ బీ విత్ యూ. సో నన్ను చూస్ చేసుకో. వేరే అంటే మీకు వేరే ఆప్షన్ కూడా ఉన్నట్టుంది. కొంతమంది థర్డ్ పార్టీ కూడా ఉండిండొచ్చు, మీ ఎక్స్ అయ్యుండొచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నన్ను చూస్ చేసుకో, వేరే పర్సన్ని చూస్ చేసుకోవద్దు, నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనని చెప్తున్నారు. వీఆర్ నాట్ డన్, దెర్ ఈజ్ అన్ఫినిష్డ్ బిజినెస్ బిట్వీన్ అస్. సో మన కనెక్షన్ ఎండ్ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. సో మన మధ్యలో ఇంకా ఇచ్చిపుచ్చుకునేవి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. ఐ లవ్ యూ సో మచ్, ఇట్ స్కేర్స్ మీ, ఐ డోంట్ నో వాట్ టు డూ. సో మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారంట. అది వీళ్ళని ఒక్కొక్కసారి భయం వేస్తుందంట, ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాను అనేసి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఐ విల్ ఫ్రీ మై సెల్ఫ్ సూన్ టు బీ విత్ యూ, దిస్ డిస్టెన్స్ ఈస్ కిల్లింగ్ మీ. ఓకే, సో వాళ్ళు మీకోసం ఫ్రీ అవుతారంట, మీ దగ్గరికి వస్తారంట. ఎందుకంటే ఈ డిస్టెన్స్, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అవ్వచ్చు. ఈ డిస్టెన్స్ నన్ను చాలా బాధపెడుతుంది, నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నారు. ఐ లైక్ టు యూ అండ్ ఐ డోంట్ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ. సో వాళ్ళు మీకు ఏదో అబద్ధం చెప్పారంటండి, మేబీ ఒక చీటింగ్ కూడా అవ్వచ్చు అనుకుంటాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే నీ అంత మంచి మనిషి నాకు మంచి మనిషిని పొందే అర్హత నాకు లేదు అని చెప్తున్నారు.
ఐఎమ్ కంప్లీట్లీ లాయల్ టు యూ అండ్ ఓన్లీ యూ. సో పాత రోజుల్లో పాస్ట్లో వాళ్ళు చాలామందితో వ్యవహారాలు నడిపిండొచ్చు, చాలా కనెక్షన్లు ఉండిండొచ్చు, ఫ్లర్ట్ చేసిండొచ్చు, ఒక రకంగా ప్లేయర్ అయిండొచ్చు మీ పర్సన్. కానీ ఇప్పుడు కంప్లీట్గా మీకు లాయల్గా ఉన్నాను అని చెప్తున్నారు వాళ్ళు. నేను నీతోనే ఉంటాను, ఓన్లీ నీతోనే ఉంటాను అని చెప్తున్నారు. ఓకే, ఇవి మీ పర్సన్ యొక్క 5D మెసేజెస్. సో ఇప్పుడు టారో కార్డ్స్ ద్వారా చూద్దాం వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. సో మనం ఒకవేళ క్వశ్చన్స్ వేసే అవసరం వచ్చిందంటే క్వశ్చన్స్ కూడా అడుగుతాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నా వ్యూవర్స్తో వాళ్ళ పర్సన్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, మీరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి, కార్డ్స్తో పని లేదని చెప్తున్నారు. సో కార్డ్స్ ప్రతి కార్డ్కి ఒక మీనింగ్ ఉంటుందండి. మీరు ఒకవేళ నా ఛానల్కి రావాలంటే కనీసం ఎడ్యుకేషన్ అన్నా ఉండాలి, లేదంటే జ్ఞానం అన్నా ఉండాలి. సో తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మీరు డైలాగులు కొట్టారనుకోండి, బ్లాక్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే టారో కార్డుకి ప్రతి కార్డుకి ఒక మీనింగ్ ఉంటుంది. అది వస్తుంది అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఓకేనా, ఇదేమి తమాషా స్టోరీలు చెప్పే ఛానల్ కాదండి. సో ఇది నిజంగా జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గర రీడింగ్లు తీసుకున్న వాళ్ళు, పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు ఫీడ్బ్యాక్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో మీకు అంత కష్టంగా ఉంటే నా రీడింగ్స్ చూడొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నైట్ ఆఫ్ కప్స్. సో వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను, నా ప్రేమను నీకు వ్యక్తం చేయాలనుకుంటున్నాను, నా ప్రేమను నీకు కన్ఫెస్ చేయాలనుకుంటున్నాను, నేను యాక్షన్ త్వరలోనే తీసుకుంటాను అంటున్నారు మీ పార్ట్నర్. పేజ్ ఆఫ్ కప్స్, అన్ని కప్స్ కార్డ్సే వస్తున్నాయి. చూసారా ఎంత ప్రేమ వాళ్ళకి. మీతో ఒక రొమాంటిక్ కాన్వర్సేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీతో మొత్తం వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు. సో వీళ్ళు మీకు వాళ్ళ కప్ ఆఫ్ లవ్ని అందించాలనుకుంటున్నారు. సో దాని ద్వారా ఏంటంటే ఈ కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ అంటే ఈ కనెక్షన్ ఎక్కడో ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఆగిపోయింది, స్టక్ అయిపోయింది. సో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ముందుకి, దానికోసం యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్, చాలా ప్యాషనేట్గా ఉన్నారు వాళ్ళు. యాక్షన్ కార్డ్సే వస్తున్నాయి మాటి మాటికి, ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. చాలా రెడీగా ఉన్నారనమాట మీ పర్సన్. అంటే ఇంతవరకు ఏంటంటే ఓన్లీ దొంగాట్లాగా దాక్కొని తిరగడాలు ఇవన్నీ జరిగాయి. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ బయట పెట్టకుండా వాళ్ళు దాచుకొని అసలు మిమ్మల్ని ఒక విధంగా అయితే హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. సో నైట్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీ దగ్గరికి ప్యాషనేట్గా వచ్చి మీతో ఒక ఫిజికల్ కనెక్షన్ కావాలనుకుంటున్నారు, రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. కానీ నైట్ ఆఫ్ వాండ్స్ అనేది ఒక రకంగా ప్లేయర్ ఎనర్జీ కూడా. ఓకే, సో నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను అనమాట. సో మీరు నా వ్యూవర్స్ యొక్క పర్సన్, మీరు ఇలాగా ఎంతకాలం ప్లేయర్గా ఉంటారు నా వ్యూవర్తో? ఓహో, ఓకే, నేను అడక్క ముందే వచ్చేసింది కార్డు. సో నా వ్యూవర్తో మీరు నిజాయితీగా ఉంటారా? లవర్స్ కార్డ్ అంటే ఖచ్చితంగా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంది, థర్డ్ పార్టీ కూడా ఉండిండొచ్చు, కానీ మిమ్మల్నే చూస్ చేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే ఆ ప్యాషన్ అనేది వాళ్ళు ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నారు, మీకు ఆ లవ్ని ఇద్దామని అనుకుంటున్నారు. మొత్తం మీరు చూసారంటే ఇంత డెక్లో ఓన్లీ లవ్ కార్డ్సే వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఖచ్చితంగా డివైన్లీ గైడెడ్ అనేసి మీరు అర్థం చేసుకోవాలి. సో నేను మీ ముందే కార్డ్స్ షఫుల్ చేస్తున్నాను, మీ ముందే తీస్తున్నాను. సో ఇంకా కొంతమందికి అనుమానాలు, కొంతమందికి డౌట్స్, అటువంటి వాళ్ళు చూడొద్దండి నా రీడింగ్స్. నేనేమి బ్రతిమాలుకోవట్లేదు కదా, మీకు అంతా నమ్మకం లేకపోతే మీరు చూడొద్దు. ఓకే, నేను మళ్ళీ అడుగుతున్నాను. సో మీరు ఇట్లా ఎంతకాలం ప్లేయర్ ఎనర్జీలో ఉంటారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్? సో మీరు ఇంకా మారతారా లేదా? మారతారా లేదా? పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో వాళ్ళు ఇంకా ఇమ్మెచ్యూరిటీలో ఉన్నారండి. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఇంకా టైం పడుతుంది, నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మారతాను. ఇంకా వాళ్ళు వయసు ఎంతైనా కానివ్వండి, కానీ వాళ్ళు ఇంకా ఒక చిన్న టీనేజ్ కుర్రోడు, టీనేజ్ అమ్మాయి మెంటాలిటీలో ఉన్నారు, కానీ వాళ్ళు మారడానికి ట్రై చేస్తున్నారు.
సో నా వ్యూవర్కి మీరు కమిట్మెంట్ ఇస్తారా? వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు, నాకు అదైతే క్లియర్గా తెలుస్తోంది. సో మీ పర్సన్ మీ దగ్గర యాక్షన్ తీసుకొని వచ్చేది కూడా ఎందుకంటే మీతో మనసు విప్పి మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి అనేసి కోరుకుంటున్నారు. సో మీరు నా వ్యూవర్కి కమిట్మెంట్ ఇస్తారా లేదా? 8 ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తారండి. ఈ కనెక్షన్ కోసం హార్డ్ వర్క్ చేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ మనీ ఫైనాన్షియల్ దీనిలో పడి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీకు టైం కూడా ఇవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో ఆటలాడుతున్నారు, వీళ్ళు ప్లేయరు, నేనంటే ప్రేమ లేదు వీళ్ళు కానీ మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే లేదు, నేను నీతో లాయల్గా ఉంటాను, నేను నీకు కమిట్మెంట్ ఇస్తాను, సో నాకు టైం ఇవ్వు, ఓకే నాకు టైం ఇస్తే నేను ఖచ్చితంగా నీకు కమిట్మెంట్ ఇస్తాను, నాకు కొంచెం టైం కావాలి ఇంకా చెప్తున్నారు. చూడండి 5 ఆఫ్ కప్స్, ద హెర్మిట్. సో ఈ పర్సన్ ఏంటంటే కన్యారాశి వాళ్ళు ఏంటచ్చు, మ్యాక్సిమం నాకు కనబడేది క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అనమాట. అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఎక్కువ కనిపిస్తుంది. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాకి దూరం అయిపోయి మీ గురించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, సోల్ సర్చింగ్ చేస్తున్నారు, మెడిటేషన్లో అడుగుతున్నారు, దేవుడిని అడుగుతున్నారు, లేదంటే వాళ్ళకి ఎవరైనా గురువు పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళనే కన్సల్ట్ చేస్తున్నారు. అసలు ఈ కనెక్షన్ ఎందుకు ఇలా ఏర్పడింది, ఏంటి, నేను ఏం చేయాలి, ఈ కనెక్షన్లో నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది వీళ్ళు అడుగుతున్నారు. ప్లస్ చాలా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. నాకు తెలిసి మీరిద్దరూ ఇప్పుడు కలిసి లేరు, సపరేషన్లో ఉన్నారు, మీరిద్దరూ ఒక లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, మాట్లాడుకోవట్లేదు, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషను. సో వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ప్లస్ రిగ్రెట్ అవుతున్నారు అనమాట. అంటే పాస్ట్లో వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారో ఈ కనెక్షన్లో వాటి గురించి చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, సాడ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ సోర్డ్స్ చూసారా ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్. సో ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనేది ఉంది. ఓకే, మీరు ఒక మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు. చాలామంది ఎయిదర్ మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఏదో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు. సో వాళ్ళు ఈ 3 ఆఫ్ సోర్డ్స్ అనేది వాళ్ళకి చాలా బాధపడుతుంది అనమాట. వాళ్ళ హార్ట్ని అసలు ఎవరో కత్తితో పెట్టి పొడి చేసినట్టు అంత చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఎందుకంటే వాళ్ళు ఆ వ్యక్తిని వదలలేరు, ఎందుకంటే ఆ సమాజం కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ వల్ల ఆ కనెక్షన్లో వాళ్ళు ఉండిపోయారు. కానీ అలాగని మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. సో వీళ్ళు ఏంటంటే సమాజానికి భయపడుతున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ పర్సన్కి మీ పైన ఉండే ఫీలింగ్స్ చాలా స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట. ఇవేమీ ఒక ప్లేయర్ ఎనర్జీ కాదు, చీటింగ్ ఎనర్జీ కాదు, ఫ్లర్ట్ ఎనర్జీ కాదు. వాళ్ళకి మీపై ఉండే ఫీలింగ్స్ అనేవి వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఫీలింగ్స్. కానీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్. సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రాలేకపోతున్నారు. వీళ్ళ లైఫ్లో చాలా అవార్డ్స్, రికగ్నిషన్స్, చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో మీతో గనక ఈ కనెక్షన్లోకి వస్తే అవన్నీ పోతాయి అని వాళ్ళకు భయము. సో దానివల్ల మీ వైపుకి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్. ఇంకా చూద్దాం. సో మీరు ఏం చేయబోతున్నారు నా వ్యూవర్తో ఈ కనెక్షన్లో, మీరు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు ఎలాగా నడిపించబోతున్నారు ముందుకి ఈ కనెక్షన్కి ఫ్యూచర్ మీరు ఎలాగా కావాలనుకుంటున్నారు, ఏమని కోరుకుంటున్నారు, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? 6 ఆఫ్ వాండ్స్. ఓకే, ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ కావాలనుకుంటున్నారండి. 6 ఆఫ్ వాండ్స్ అంటే విక్టరీ. సో వాళ్ళకి విక్టరీ కావాలి, ఈ కనెక్షన్లో రికగ్నిషన్ కావాలి. అంటే మీరిద్దరూ చాటుమాటు వ్యవహారంగా సీక్రెట్గా నడపకుండా వీళ్ళకి ఒక రికగ్నిషన్ కావాలి. అంటే అఫీషియల్గా ఈ పర్సన్ నా పర్సన్ అనేసి పబ్లిక్గా అందరికీ చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ పర్సన్ నాది, ఈ మనిషి నా పర్సన్ అనేసి వీళ్ళు పబ్లిక్గా చెప్పాలి, అందరి దగ్గర అనౌన్స్ చేయాలి అనేది అయితే వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక. ఓకేనా? సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను నా వ్యూవర్స్కి. సో మీ పర్సన్ యొక్క ఉద్దేశం అయితే చాలా మంచిదండి, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో వీళ్ళ అనుమానం అయితే అనుమానపడద్దండి, కానీ టైం పడుతుంది. ఆ టైం అయితే మీరు ఇవ్వాలి. ఓకేనా? సో మరి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు ఎందుకు మాట్లాడడం మానేశారు?
సో వాళ్ళు మెసేజ్లు పెడితే మీరు చూడట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, మీరు ఫోన్ చేయట్లేదు. ఒకవేళ నా వ్యూవర్ ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు? మీకు అంత ఇష్టం ఉన్నప్పుడు మీరు ఎందుకు రిప్లై చేయటం లేదు? 7 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు ఇంకా దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. అంతేగాని వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి యాక్షన్ తీసుకునేకి అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక డబ్బులు రావడానికి వెయిట్ చేస్తున్నారు. అంటే ఎవరికో ఒక అప్పు ఇచ్చారో, లేదంటే వీళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్కి డబ్బులు వెనక్కి రావాలో, ఫైనాన్సెస్. సో దానికోసమని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆ బిజీలోని, ఆ టెన్షన్లో ఉండి అసలు మిమ్మల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఈ లవ్ దీనిపైన ఉద్దేశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ టెన్షన్లో ఉన్నారు. ఇంకా చూద్దాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, వాళ్ళు మెల్లిగా మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు, మీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళు కమ్యూనికేట్ అయితే చేద్దాం అనుకుంటున్నారు, కానీ చాలా స్లోగా ఉన్నారనమాట. వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ. కానీ ఖచ్చితంగా వాళ్ళు మీకు ఏదో ఒక చిన్న ఆఫర్ అయితే ఇస్తారు, లేదంటే చిన్న ఒక గిఫ్ట్ ఇస్తారు, ఒక చిన్న కమిట్మెంట్ ఇస్తారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్, సరే నేను నీతోనే మాట్లాడతాను, నేను ఇంక వేరే వాళ్ళు ఎవరితోనే మాట్లాడను, సరేనా అన్నట్టుగా ఒక చిన్న కమిట్మెంట్ అయితే త్వరలోనే ఇద్దామా అనుకుంటున్నారు. ద టవర్. ఓకే, వాళ్ళకి ప్యాషన్ అయితే విపరీతంగా ఉంది. వాళ్ళకి వెంటనే అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీ దగ్గరికి వస్తారంట, సడన్ సర్ప్రైజ్ ఇస్తారంట మీకు. అప్పుడు మొత్తం అంతా మీకు కూలిపోతుందంట. అంటే వాళ్ళు ఒకసారి మీ లైఫ్లోకి వెనక్కి వస్తే మీ లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవరిదో ఒక థర్డ్ పార్టీ ఉంది. సో వాళ్ళ సైడ్ నుండి అయినా అవ్వచ్చు, మీ సైడ్ నుండి అయినా అవ్వచ్చు. ఆ థర్డ్ పార్టీ అనేది మొత్తము ఏదైతే ఇంతవరకు మీరు కట్టుకున్నారో ఒక బిల్డింగు, అదంతా కూలిపోతుంది నేను వస్తే అని చెప్తున్నారు. ఓకే, సో మీరు మా పర్సన్తోని ఇంకా ఫ్యూచర్లో బాగుంటారా లేదా, ఇంకా మళ్ళీ తిరిగి మంచిగా మాట్లాడతారా లేదా, మంచిగా ఉంటారా లేదా. 7 ఆఫ్ కప్స్. సో వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్లోనే ఉన్నారండి. 7 ఆఫ్ కప్స్ అంటే కన్ఫ్యూజన్ ఎనర్జీ. వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక పక్కన థర్డ్ పార్టీ, ఓ పక్కన ఫైనాన్స్, ఓ పక్కన కెరీర్, ఓ పక్క మనీ, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మీతో మాట్లాడట్లేదు. ఇంకా చూద్దాం. 2 ఆఫ్ సోర్డ్స్. ఖచ్చితంగా వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఆ థర్డ్ పార్టీ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది తెలియట్లేదు. అసలు ఈ కనెక్షన్లోకి రావాలా వద్దా అనేది కన్ఫ్యూజన్ కూడా ఉంది. వాళ్ళు ఎంతైనా ప్రేమ ఉండేవండి, వాళ్ళకి ఎంతైనా మనసులో మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని ఉండేవండి. కానీ ఇంకా వాళ్ళకి కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఏది నాకు మంచిది, ఏం చేస్తే నా జీవితం బాగుంటుంది అనేది ఇంకా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే కమిట్మెంట్ అనేది కొంచెం కష్టం. ఫ్రీగా ఉండాలనుకుంటారు, ఫ్రీడమ్ లవర్ అనమాట, ఇండిపెండెంట్గా ఉండాలి. సో వాళ్ళకి బంధాలు, బాధ్యతలు ఏంటంటే కట్టిపడేసినట్టు అయిపోతున్నాయి. కానీ వాళ్ళు మీ వైపుకి చాలా అట్రాక్షన్ ఉంది, చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అటు ఇటు కాకుండా ఊగిసలాడుతున్నారు. ప్లస్ వీళ్ళకి ఈ ఆల్మోస్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి వీళ్ళకి డబ్బులు చేతికి రాబోతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీషన్ అనమాట. 10 ఆఫ్ పెంటికల్స్కి వచ్చేస్తారు వాళ్ళు. సో ఆ వచ్చేసినాక మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంతవరకు కూడా మీరు ఓపిక పట్టాలి, పేషెన్స్ ఉండాలి మీకు. ఓకే, స్ట్రెంగ్త్. అదే చెప్తున్నారు, మన ఇద్దరం సోల్మేట్స్, నువ్వు ఖచ్చితంగా నా కోసం వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉంచుకో, నా గురించి వెయిట్ చెయ్యి అనేది అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, సో ద సన్ కార్డ్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సన్ కార్డ్. సో ఖచ్చితంగా మీతో ఉన్నంత హ్యాపీనెస్ వాళ్ళకి ఇంకా వేరే ఎవరితోని లేదు, వేరే ఏ కనెక్షన్లోని లేదు. సో దానికని ఏంటంటే వాళ్ళు మీతోనే ఉండాలనుకుంటున్నారు, మీతోనే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఆ హ్యాపీనెస్ కూడా వాళ్ళకి మీతోనే ఉంది. ప్లస్ కొంతమందికి అయితే మీతో ఆల్రెడీ వీళ్ళు, ఒకవేళ మీరు మీ పార్ట్నర్ గురించి చూస్తే, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, మీకు వాళ్ళతో ఒక బాబు ఉండిండొచ్చు, ఒక చైల్డ్ ఉండిండొచ్చు, ఒక పాప కానీ బాబు కానీ ఉండిండొచ్చు. లేదంటే వాళ్ళు త్వరలోనే మీతో ఒక బేబీని కనాలి అనుకుంటున్నారు. సో ఇవన్నమాట వాళ్ళు చెప్పే మెసేజెస్, వాళ్ళు ఇచ్చే సందేశాలు మనకి. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా నేను మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, నమస్తే.